యోహాను సువార్త మొదటి అధ్యాయం 43వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 43వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మరునాడు ఆయన గలిలయకి వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున మరొకసారి మీ పాదములు చెరువనములు చెల్లిస్తూ ఉంటున్నాం. చదువుకున్న లేఖన భాగాలను మీ చేతిలో పెడుతూ ఉంటుండగా మీరే ఆశీర్వదించి విరుచి మాకు వడ్డించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కనులు తెరువుము. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను, బలహీనుడను, హద్దుబాట్లు కలిగిన వాడను. మీరు నన్ను బలపరిస్తే కానీ నేనేమి చెప్పచాలని నా సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతుంటుండగా కృప చూపించు. చేరువచ్చిన బిడ్డలందరితో మాట్లాడము. ఆన్లైన్ ద్వారా మాతో ఏకీవిస్తున్న బిడ్డలను బట్టి కూడా ఉన్నములు వారితో కూడా మాట్లాడుతున్నాము. వారిని కూడా సంధించము. మీ వాక్యము సజీవమైనది, రెండంచులు ఎటువంటి ఖడ్గం కంటే వాడైనది, ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మటుకు దూర్చు. హృదయమిక ఆలోచనలు తలంపులు సైతం పరిశీలించగలిగింది. అటు వాక్యాన్ని మీరు విడుదల చేయమని కోరుతూ యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రైస్తవ జీవితం విశ్వాసంతో ఆరంభమవుతుంది. మన క్రైస్తవ జీవిత పుట్టుక, నూతన జన్మ అనుభవం అనేది యేసుక్రీస్తు ప్రభునందలి విశ్వాసం అనగా ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానములందలి విశ్వాసం ద్వారా మన క్రైస్తవ జీవితం ఆరంభించబడుతుంది. విశ్వసించుట ఎంత ప్రాముఖ్యమైన విషయమో వెంబడించుట అనేది మరింత ప్రాముఖ్యమైనటువంటి విషయం అని చెప్పుకోవాలి. విశ్వాసం అనేది మన క్రైస్తవ జీవితపు జన్మకు దోహదపడితే, వెంబడించుట అనేటువంటిది మన క్రైస్తవ జీవిత ఎదుగుదలకు దోహదపడుతుంది. సో అది బర్త్కి, ఇది గ్రోత్కి. చాలామంది విశ్వాసులు ఉన్నారు కానీ చాలామంది వెంబడించేవారు లేరు. చాలామంది విశ్వాసులు ఉన్నారు కానీ చాలామంది వెంబడించేవాళ్ళు లేరు. యేసు ప్రభు రక్షకుడిని నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆయనను అనుసరించి నడిచేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. విశ్వాసము ద్వారా దేవుని యొద్ద నుండి మనం ఆశీర్వాదాలు అనుభవిస్తాం. అంటే మనం ఆయన దగ్గర నుంచి ఏదైనా పొందే వరంగా ఉంటాం. వెంబడించుట అనేది ఆయన కొరకు మనం చెల్లించే క్రయం మీద ఆధారపడు. అంటే మనం ఆయనకి ఇస్తాం, మనం ఆయనకు ఇచ్చే వరంగా ఉంటాం. చాలా పర్యాలు దేవుని యొద్ద నుండి ఏమి దొరుకుతుందా, ఏం పొందుతామా, ఏమిస్తాడా అన్న విశ్వాసులే చాలామంది. కానీ రిటర్న్గా దేవునికి ఏమిద్దామా, ఆయన కొరకు ఏం చేద్దామా అన్నటువంటి అవగాహనలో మనుషులు చాలామంది ఉండరు. కనుక విశ్వాసం అనేటువంటిది ప్రభు యొద్ద నుండి మనం పొందేదానికి దోహదపడుతుంది. వెంబడించుట అనేటువంటిది మన రెస్పాన్సిబిలిటీని జ్ఞాపకం చేస్తుంది. మన బాధ్యతను, మనం ఎలా జీవించాలి అన్నటువంటి విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తుంది. ఉదాహరణకు కొన్ని వచనాలు చూడండి. విశ్వాసం ద్వారా మనం దేవుని యొద్ద నుండి పొందుతాం. మీరు కేవలం రాసుకోవచ్చు, నేను చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా విశ్వాసం ద్వారా మనకు రక్షణ దొరుకుతుంది. ప్రభు యొద్ద నుండి మనం రక్షణ పొందుతాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం ప్రకారం విశ్వాసము ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను.
అని చెప్పినప్పుడు ఆ స్త్రీ బాగుపడింది. అట్లాగనే అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 9వ వచనం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 9వ వచనం. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి. సో విశ్వాసము ద్వారా మన హృదయాలు పవిత్రపరచబడతాయి. 4వది రోమా 5వ అధ్యాయం 1-2 వచనాలు. రోమా 5వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై. ఈ కృపయందు ప్రవేశం అంటే ఏ కృపయందు అంటే దేవునితో మనం సమాధానపడే స్థితి, రికన్సిలియేషన్, ప్రభుతో మనము సమాధానపడేటువంటి స్థితి. సో విశ్వాసం ద్వారా మనకు దేవునితో సమాధానం కలుగుతుంది. తద్వారా దేవుని యొక్క ఉగ్రత నుండి, దేవుని శిక్ష నుండి మనం తప్పించబడతాం. అదే 9-10 వచనాలు కూడా మాట చెప్తాడు. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. 2 కొరింథీ 1వ అధ్యాయం 24వ వచనం. మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగ చెప్పట్లేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. సో విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది? ఇట్ గివ్స్ అ స్టాండ్, స్టెబిలిటీ. మనం నిలబడేదానికి విశ్వాసం అనేది మనకు దోహదపడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. చూడకుండా చెప్తారా ఇది? గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. అంటే నా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడం అనేది అది విశ్వాసం ద్వారానే. నేను ఇప్పుడు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నానంటే, జీవిస్తున్నానంటే అది బికాస్ ఆఫ్ ఫెయిత్, ఆయన మీద నాకున్నటువంటి విశ్వాసం. అట్లాగనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-18 వచనాల్లో అక్కడ రాస్తాడు మధ్య భాగంలో, మీ హృదయముల్లో విశ్వాసము ద్వారా క్రీస్తు నివసించున్నట్లుగాను. క్రీస్తు ప్రభు మనలో నివసించేది కూడా మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి. సో ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తూ వచ్చానంటే, విశ్వాసము ద్వారా ఇవన్నీ పొందుతాం. ఆశీర్వాదాలు, మనం ఎంజాయ్ చేసేటువంటి ప్రివిలేజెస్, ఇవన్నీ కూడా ఆధిక్యతలు మనం అనుభవిస్తాం. కనుక కేవలం విశ్వసించడం మాత్రమే కాదు, ఆయనను మనం వెంబడించేటువంటి వారంగా ఉండాలి. ఇంతకుముందు చెప్పినట్లుగా వెంబడించుట అనేది క్రైస్తవులంగా మన మీద ఉన్నటువంటి బాధ్యతను మనకు తెలియచేస్తుంది. ఆ బాధ్యతను నిర్వర్తించేటువంటి విషయానికి వస్తే నిశ్చయంగా మనం క్రయం అనేది మనం చెల్లించాలి. కనుక విశ్వాసం అనేటువంటిది ప్రభు చెంతకు మనల్ని నడిపిస్తుంది. ప్రభు వలన మనం ఆశీర్వాదాలు పొందేదానికి దోహదపడుతుంది. వెంబడించుట అనేది మన మీద ఉన్న బాధ్యతను గుర్తు చేస్తుంది. ఇతరులు మన ద్వారా ఆశీర్వదించబడడానికి దోహదపడుతుంది. ఎంతసేపు మనం ఆశీర్వదించబడమే కాదు, మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలి. అది దేవుని దయాపూర్వకమైన సంకల్పం. క్రైస్తవులుగా మనం ఉన్నామంటే దేవుడు ఎందుకు మనల్ని క్రైస్తవులుగా చేశాడు? అనేకులను క్రైస్తవులుగా చేయడానికి. దేవుడు మనల్ని రక్షించాడు. దేని కొరకు? ఇతరులను మనం రక్షణలోనికి నడిపించడానికి. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దేని కొరకు? ఇతరులు మన ద్వారా ఆశీర్వదించబడడానికి. కనుక కేవలం మనం అనుభవించడం మాత్రమే కాదు, మన ద్వారా ఇతరులు కూడా
ఆశీర్వదించబడాలి. అందుచేతనే ప్రభువును మనం వెంబడించడం అనేది ఎంతో అవసరమైనటువంటి విషయం. కనుక మన ధ్యానాంశం ప్రభువును వెంబడించుట. దాని మీద మనం కొన్ని వారాలు ఈ ధ్యానాంశాలు కలిగి ఉంటాం. కనుక విశ్వసించడం అనేది ప్రభు దగ్గర నుంచి మనం ఆశీర్వాదాలు పొందేదానికి దోహదపడుతుంది. వెంబడించుట అనేది క్రయం చెల్లించడం ద్వారా మనం ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండేదానికి దోహదపడుతుంది. కొత్త నిబంధనలో మొట్టమొదటి పర్యాయం వెంబడించుట అనేటువంటి మాట ఎక్కడ కనపడుతుంది మనకు? మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతును. ఆయన నా వెంబడి రండి, ఫాలో మీ, నన్ను వెంబడించండి. సో దేని కొరకు వెంబడించాలంటే ఆయనను? మనుషులను పట్టు జాలరులుగా మనం ఉండుటకు. సో మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత ఆయనను వెంబడించడంలో ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఎలా ఉండాలి మనం? మనుషులను పట్టు జాలరులుగా మనం ఉండాలి. ఆండ్రూ ముర్రే అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడు తెలుసా? కేవలం విశ్వాసుల్లో 2 తరగతుల ప్రజలు మాత్రమే ఉంటారు. ఒకళ్ళేమో ఆత్మలను సంపాదించేవారు, సోల్ విన్నర్స్. రెండవ గుంపు బ్యాక్ స్లైడర్స్. అంటే అర్థం ఏంటి? ఆత్మల్ని సంపాదించకపోతే మనం ఎవరమంట? ఆత్మల్ని సంపాదించినంత మాత్రాన నేను బ్యాక్ స్లైడర్ని అవుతానా? చాలా కఠినంగా ఉంది ఈ మాట అని అనుకోవచ్చు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. ప్రభువే ఈ మాట చెప్తాడు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు ఎవరంట? చెదరగొట్టు. సో నాతో కలిసి ఆత్మల్ని సంపాదించకపోతే వాడెవడు? చెదరగొట్టేవాడు అని. చెదరగొట్టేవాడు ఆయనకు మిత్రువా శత్రువా? ఆయనకు శత్రువే. ఆత్మీయమైనటువంటి జీవితంలో పురోభివృద్ధిలో ఉన్నట్ట, వెనకబడినట్లే. నాతో కలిసి సమకూర్చని వాడు అంటున్నాడు. కనుక ఆత్మల సంపాదన అనేటువంటిది ప్రతి క్రైస్తవుడి మీద ఉండాల్సినటువంటి గురుతర బాధ్యత. ఇంకో మాటలో చెప్పాలంటే నువ్వు రక్షించబడ్డావు అన్నదానికి అదొక సూచన. రక్షించబడ్డావు అన్నదానికి అదొక సూచన. కనుక రక్షించబడి ఆరోగ్యకరమైన ఆత్మీయ స్థితిలో మనం ఉన్నాము అన్నదానికి రుజువు ఏంటంటే ఆత్మల కొరకైన భారం నీకుంటుంది. వాళ్ళని ప్రభు చెంతకు నడిపించాలా, ప్రభు దగ్గరికి సమకూర్చాలా, వారిని క్రైస్తవులుగా చేయాలి, వారు రక్షణలోనికి రావాలి, వారు ఆశీర్వదించబడాలి అన్నటువంటి తపన మన హృదయంలో, మన కుటుంబీకుల పక్షంగా, మన ఇరుగు పొరుగు వారి పక్షంగా, మన సహపని వారి పక్షంగా మనకు అది ఉంటుంది. సో ఈజీగా గుర్తుపట్టచ్చు ఆత్మల కొరకైనటువంటి భారం కలిగిన వాళ్ళు ఎవరు, వెనుక జారిపోయిన వాళ్ళు ఎవరు. హూ ఆర్ ది సోల్ విన్నర్స్ అండ్ హూ ఆర్ ది బ్యాక్ స్లైడర్స్ అనేది. అందుకే ఆషామాషిగా ఉండకూడదు. ప్రభు మనల్ని పిలిచింది నన్ను వెంబడించండి అని చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే మనం మనుషులను పట్టు జాలరులుగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. యేసుక్రీస్తు ప్రభువారు తాను ఈ విషయంలో చక్కని మాదిరి కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో ఏం చెప్తాడు చెప్పండి? నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. నన్ను పంపిన వాని పని నెరవేర్చుట, ఆయన పని తుదముట్టి. ఏం పని అంటే అక్కడ మనకు తెలుసు, సమరయ స్త్రీకి తాను సువార్త చెప్తా ఉంటాడు.
మిట్ట మధ్యాహ్నం, మంచి భోజన సమయం, ఆకలి బాగా వేసే పీక్ అవర్స్, ఆ టైంలో తాను ఆమెకి సువార్త చెప్తా ఉంటాడు. శిష్యులు లాభం లేదు, ఈయనకు పాల లేదు, ఎప్పుడు చెప్పాలో ఎప్పుడు చెప్పకూడదో తెలియదు, ఇంత వచ్చిన గొడవ, వాళ్ళు ఇలాగే ఉంటే మన కడుపులు కూడా కాలుతాయని వాళ్ళు వెళ్ళిపోయి శుభ్రంగా తినేసి యేసుప్రభు కూడా కాస్త ప్యాక్ పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళు అంటున్నారు, ప్రభా నీ కూడా తెచ్చాము తిను అని అంటే, అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏమని, నా తండ్రి చిత్తం నెరవేర్చట, ఆయన పని తుదముచ్చట నాకు ఆహారం. అంటే సోల్ విన్నింగ్ విషయంలో, ఆత్మల్ని సంపాదించేటువంటి విషయంలో యేసుప్రభు వారు అది తన ఆహారంగా భావించాడు. అంటే అంత అత్యవసరమైన పనిగా దాన్ని తీసుకున్నాడు, అంత ప్రాముఖ్యమైనటువంటి పనిగా ఆయన దాన్ని తీసుకున్నాడు. కనుక మనం విశ్వాసులమైనటువంటి మనం, దేవుని పిల్లలమైనటువంటి మనలో ఇటువంటి గురి కలిగిన వారంగా ఉండాలి. తద్వారా ఏం చేశాడు చెప్పండి? తద్వారా ఏం చేయగలిగాడు? సమరయ స్త్రీని రక్షించగలిగాడు. సమరయ స్త్రీని మాత్రమే కాదు, సమరయ స్త్రీ రక్షించబడగానే ఆమెలో కనపడినటువంటి సుగుణం ఏంటి చెప్పండి? తను పరిగెట్టుకొని పోయింది మళ్ళా ఊరిలోనికి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని అనేకులను ప్రకటించింది. తద్వారా మొదట సమరయ స్త్రీని రక్షించాడు. సమరయ స్త్రీ ద్వారా ఆ పట్టణ ప్రజలందరూ కూడా ప్రభువైపు తిరిగేదానికి దోహదపడ్డాడు. కనుక ఇది యేసుక్రీస్తు ప్రభులో మనం నేర్చుకునేటువంటి పాఠం. అందుకే ఒక మాటలో చెప్పుకోవాలంటే, రక్షించబడిన వాళ్ళల్లో, నిజంగా ఆత్మీయంగా ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళల్లో, ఆయనను వెంబడించేటువంటి వారిలో కనబడేటువంటి ప్రధానమైన గుణలక్షణం ఏంటంటే, నశించిపోతున్న ఆత్మల పక్షంగా కనికరం కలిగిన వారుగా ఉంటారు. వాళ్ళ హార్ట్ అనేది ఆ కంపాషనేట్ హార్ట్గా ఉంటుంది, జాలి హృదయం ఉంటుంది. వాళ్ళని చూస్తే జాలి పడతా ఉంటాం. అయ్యో వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారే, వీళ్ళు నాశనం అయిపోతారే, వీళ్ళు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారే, వీళ్ళకి నేను ఏదైనా ఒక 2 మాటలు చెప్తే బాగుండు, ప్రభువైపుకు త్రిప్పితే బాగుండు అన్నటువంటి ఆ జాలి హృదయం అనేది, ఆ కంపాషనేట్ హార్ట్ అనేది నిశ్చయంగా ఆయనను వెంబడించేటువంటి వారిలో మనకు కనపడుతుంది. చూడండి, యేసుప్రభు వారు భూమి మీద పరిచర్య చేసింది ఎంతకాలం? భూమి మీద పరిచర్య చేసింది ఎంతకాలం? కేవలం 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల్లో తనకు తండ్రి నియమించిన ఎజెండా, కార్యాచరణ పట్టి మనం ఒకవేళ ఆలోచన చేసి చూస్తే చాలా బిజీగా ఉండేవాడు, చాలా బిజీగా ఉండేవాడు. దినమంతట్లో మీరు గమనించండి, బోధించడం కానీ, స్వస్థపరచడం కానీ, ప్రయాణాలు చేయడం కానీ, ఒక చోటు నుంచి మరొక చోటికి, ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి ప్రయాణాలు చేసే విషయంలో, బోధించే విషయంలో, స్వస్థపరిచే విషయంలో, దయ్యాల్ని వెళ్ళగొట్టే విషయంలో ఆయనకి ప్రతి దినము కూడా ఎజెండా ఉండేది. ఆ రీతిగా తాను బోధిస్తూ ఉండేవాడు. ఎంతగా బోధించేవాడు, ఎంతగా ఆయన పరిచర్య ఎంత టైట్గా ఉండేది అని అంటే, చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు ఆయన, మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశంలోకి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకున్నాడని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవచ్చు ఉండినందున భోజనం చేయుటకైనను వారికి అవకాశము లేకపోయింది. జనసమూహం ఆయన మీద పడుతుండేవాళ్ళు, స్వస్థత కొరకో, అవసరతల కొరకో, దయ్యాల నుంచి విడుదల పొందడానికి కొరకో, ఏదో ఆశించి ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీద పడుతుండేవాడు. రెస్ట్ ఉండేది కాదు. కనీసం దేనికి సమయం లేదంటే వాళ్ళకి, భోజనం చేయడానికి కూడా సమయం లేదు. అంత మాత్రమే కాదు, దినమంతా ఆ రీతిగా విశ్రాంతిగా ఆయన శ్రమ పట్ట మాత్రమే కాదు, ఆయనకు నిద్ర కూడా త్వరగా పోయేవాడు కాదు. ఎట్లా చెప్పచ్చు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము ఏ టైంలో వచ్చాడు యేసుప్రభు చెంతకు?
రాత్రి వేళ వచ్చాడు. నువ్వు నేనైతే ఏమని ఉండేవాళ్ళం? బాబు పొద్దున్నుంచి అలసిపోయాను, ఏమీ చెంతలేదా నీకు, కనీసం ఈ టైంలోనన్నా పడుకునేవా అని ఉండేవాళ్ళం మేము. కానీ అర్ధరాత్రి వేళ నికోదేము ఎవరికి కనపడకుండా వస్తే సత్యాన్వేషణ కొరకు, దేవుని ఎరగాలన్నటువంటి తృష్ణ కలిగినటువంటి వ్యక్తుల కొరకు తన నిద్రను కూడా పోగొట్టుకొని వారికి సువార్త ప్రకటించాడు. తనకున్నది 3.5 సంవత్సరాల వ్యవధే. అంటే ఎన్ని నెలలు? కేవలం 40 మంత్స్, 40 నెలలు. ఆ 40 నెలల్లోనే టోటల్గా తనకి ఇవ్వబడినటువంటి ఎజెండా అంతా చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం సువార్త ప్రకటించాలి. సో ఇవన్నీ చేస్తూ కూడా రోగుల్ని స్వస్థపరుస్తూ, అవసరమైన చోటుకి వెళ్ళి వాళ్ళకి దేవుని వాక్యాన్ని ఉపదేశం చేస్తూ, దయ్యాలు వస్తే వాటిని వెళ్ళగొడుతూ, ఒకవైపు ఇవి చేస్తూనే తన ఏమంతా ఏంటంటే ఆత్మల రక్షణ, రక్షించబడాలి, వాళ్ళకి సువార్త ప్రకటించాల. సో ఆ ఉద్దేశంతో తాను బ్రతికినట్లుగా మనం చూడవచ్చు. యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనం. అందుకే నికోదేముని గురించి అక్కడ రాస్తే మాట చెప్తాడు. యోహాను సువార్త 19:39. చదవండి. మొదటి రాత్రి వేళ ఆయన ఎద్దకు వచ్చిన నికోదేముతో కూడా బోళంతో కలిపి నగర ప్రమారం 150 సేర్లు అవుతుంది. మొదట రాత్రి వేళ ఆయన ఎద్దకు వచ్చిన నికోదేము. సో నైట్స్ వచ్చినా కూడా ఏమాత్రం విసుక్కోకుండా వాళ్ళకి ఆయన సువార్త ప్రకటించాడు. కనుక తన జీవితం యొక్క పరిచర్య కాలాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే బిజీ షెడ్యూల్ మధ్యలో కూడా విపరీతమైనటువంటి పరిచర్య తనకున్నప్పటికీ కూడా సువార్త విషయంలో తాను గమనం కలిగి ఉంటూ వచ్చినాడు. అందుచేత తాను అనేక మంది సువార్తికులను సిద్ధపరచగలిగాడు. మనకు తెలుసు లూకా సువార్త 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. లూకా సువార్త 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. సో ఏం చేస్తూ వచ్చాడు దేవుడు? యేసుప్రభువారు సువార్త కొరకైనటువంటి భారం కలిగి ఉండటం మాత్రమే కాకుండా తను ఏం చేస్తూ వచ్చాడు? అనేక మంది సువార్తికులను, మిషనరీస్ని తాను సిద్ధం చేయగలిగాడు. సిద్ధం చేసి వాళ్ళని పంపుతూ వచ్చాడు. ఎప్పుడు దయ్యాలు వెళ్ళగొట్టాలి, ఎప్పుడు బోధలు చేయాలి, ఎప్పుడు రోగాలతో వచ్చే వాళ్ళని స్వస్థపరచాలి, మళ్ళీ ఇటు శిష్యులైనటువంటి వారిని, సువార్తికులైనటువంటి వారిని ట్రైనప్ చేయాలి, వాళ్ళని సిద్ధపరచాలి. ఒకసారి ఆలోచించండి, ఎంత బిజీ షెడ్యూల్లో కూడా దేవుడు యేసుప్రభువారు సువార్త విషయంలో భారం కలిగి ఉండి అనేకులను తాను సిద్ధపరిచినట్లు మనకు కనపడుతుంది. మార్కు 11:1 కూడా అదే మనం చదువుతాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరున్న బేత్పకి బేతనియ గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన శిష్యులను 2 చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఈ సెండ్ వాళ్ళని పంపుతూ వచ్చినాడు. ఆయా గ్రామాలకు వారిని స్వార్థ నిమిత్తమై పంపుతూ వచ్చినాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మంచి సువార్తికుడు అని చెప్పాలి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ దినాల్లో సువార్త పరిచర్య విషయానికి వస్తే ఒక స్లోగన్ ఒకటి మనం తరచుగా వింటుంటాం. ఏంటి ఆ స్లోగన్? గో ఆర్ సెండ్. నువ్వన్నా వెళ్ళు,
లేకపోతే పంపించు ఎవరినన్నా. అంటే పంపించాలంటే ఏం చేయాలి? నువ్వేం చేయను అవసరం లేదు, ఇంటికాడ ఉండి డబ్బులు ఇస్తే చాలు, వాళ్ళు పోతారు. అంటే ఈ పరిచర్ని మనం చాలా సులభతరం చేసేసుకుంటున్నాం. నువ్వన్నా వెళ్ళొచ్చు, లేకపోతే ఎవరన్నా పంపినా కూడా నీకు బహుమానం ఉంటుంది. కానీ యేసుప్రభు స్లోగన్ అది కాదు. పంపాడు, పోయాడు. సో అందుకే చదువుని మళ్ళీ ఒకసారి లూకాసు వార్త 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. లూకాసు వార్త 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి, ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిని పంపాను. వాళ్ళు ఇద్దరిని ముందు పంపింది ఎక్కడికి? తాను వెళ్ళాల్సిన చోటికి. అంటే హీ విజిటెడ్ ఆఫ్టర్వర్డ్స్. వారు వెళ్ళిన తర్వాత మళ్ళీ తను వెళ్ళాడు. తను ఏ గ్రామాలకు వెళ్ళాలో, ఏ ప్రదేశాలకు వెళ్ళాలో అన్ని చోటికి ఆయన వెళ్ళాడు. కనుక కేవలం సమర్పణ మాత్రమే సరిపోదు, సహకారం మాత్రమే సరిపోదు. మనము వెళ్ళాలి, మనం ఇతరులను కూడా పంపించాలి. సో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త పరిచర్యలో ఇది మనం చాలా చక్కగా చూడవచ్చు. అంత మాత్రమే కాదు, తనకు ఇతర గ్రామాలను గురించినటువంటి కన్సర్న్ కూడా తనకుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. మనకు 12 నుంచి 16 వరకు ఉన్నాయి, కలిసి చదవండి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులూను నఫ్తాలి అనే ప్రదేశంలో ప్రాంతంలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కావలన్న సముద్ర తీరమును అన్ని చెరువులు నివసించు గలిలయు చీకట్లో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోనూ మరణఛాయలను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించని ప్రవక్త యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగ జరిగింది. యేసు నజరేతు విడిచి. నజరేతు విడిచి అంటే నజరేతు ఏ ఊరు? ఆయన హోమ్ టౌన్ అది కదా. పుట్టింది బెత్లెహేము, కానీ పెరిగింది నజరేతులో. హోమ్ టౌన్, నేటివ్ ప్లేస్. యేసు నజరేతు విడిచి తన గ్రామంలో సువార్త ప్రకటించి మాత్రమే కాదు, తాను ఇతర గ్రామాల విషయాల్లో కూడా తనకున్నటువంటి కన్సర్న్. అక్కడ యేసుప్రభు పరిచర్యలో ఉన్నటువంటి సమర్పణ కనపడుతుంది. సువార్త చెప్పేదాని కొరకు, ఆత్మల సంపాదన కొరకు తన స్వగ్రామాన్ని కూడా తాను విడిచిపెట్టి వెళ్ళిపోయేదానికి తాను ఇష్టపడతాను. అందుకే చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళదాం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పాను. నేను వచ్చింది దేనికి? ఇందు నిమిత్తమే కదా. సమీప గ్రామాల్లో కూడా, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా సువార్త ప్రకటించాల్సి. ఏ సందర్భంలో చెప్పాడు తెలుసా? ఈ మాటలు ఏ సందర్భంలో చెప్పాడు? దాని పై వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. అంతకు మునుపు దినం యేసుప్రభు చాలామంది రోగగ్రస్తుల్ని బాగు చేశాడు. చాలామంది రోగగ్రస్తులను బాగు చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 35వ వచనం, ఆయన పెందలెక్కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాడు. సో ఉదయాన్నే డిసప్పేర్ అయిపోయాడు. ఇంకా అప్పటికి శిష్యులు లేవలే. పెందలెక్కడనే లేచి అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేస్తాం. ఈలోగా ఏం జరిగిందంటే, నిన్నటి దినాన స్వస్థత పొందిన వాళ్ళంతా పోయి యేసయ్య మమ్మల్ని బాగు చేశాడు, యేసయ్య మమ్మల్ని బాగు చేశాడంటే ఆ ఊర్లో ఉన్న రోగులంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వస్తే యేసయ్య లేడు. ఎవరున్నారు? శిష్యులు మాత్రం ఉన్నారు. ఆయన లేడు. ఎక్కడ పోయాడండి వీళ్ళు అడుగుతుంటే వీళ్ళు తలా ఒక దిక్కుపోయారు వెతకడానికి యేసయ్య.
వెతకడానికి పోయి ఇప్పుడు చూడండి 36వ వచనం, సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకు. ఎందుకొరకు వెతుకుతున్నారు? ఎందుకొరకు వెతుకుతున్నారు? స్వస్థతల కొరకు వెతుకుతా ఉన్నారు. నిన్నేమో హీలింగ్ క్యాంపెయిన్ పెట్టావయ్యా, స్వస్థత కూడికలను పెట్టావు, ఎంత బ్రహ్మాండంగా బాగు చేసావు. ఈరోజు కూడా మీటింగ్ కంటిన్యూ చేస్తావంటే నువ్వేమో పత్తా లేకుండా పోయావు. ఎక్కడికి పోయావు? అరణ్యంలోనికి వెళ్ళిపోయావు. జనాలు, ఏం జనాలు అక్కడ, ఎంత జనాలు నీ కొరకు వెయిట్ చేస్తున్నారు. రా అంటే మనమైతే కాలు ఎగరేసి పద రెండో రోజు పెడదాం మీటింగ్ అని ఉండేవాళ్ళం కదా. ఒకవైపు స్వస్థత కొరకు ప్రజలు ఎంతోమంది ఆశతో ఎదురు చూస్తుంటే ఈయన అంటాడు, బెబ్బే దాని కొరకు కాదు నేను వచ్చింది. దేని కొరకు? ఇతర గ్రామాలకు కూడా వెళ్దాం, సువార్త ప్రకటించింది. అందు నిమిత్తం కదా నేను వచ్చింది. హీలింగ్ క్యాంపెయిన్స్ అంటే చాలామంది పరిగెట్టుకుని వెళ్తారు కదా, కానీ సువార్త కూడికలను పెట్టి ఒకడు రాడు. కానీ యేసు ప్రభువుకున్న భారం ఏంటి చెప్పండి? తాను ప్రకటించాడు, తాను అనేకులను సిద్ధపరిచి తాను పంపించాడు. కనుక నువ్వన్నా వెళ్ళు, వెళ్ళేవాళ్ళన్నా పంపించు అనేది కాదు మన స్లోగన్ అయి ఉండాలి. రా, నువ్వు కూడా వెళ్దాం, మనం కూడా వెళ్దాం, కలిసి వెళ్దాం స్వార్థ ప్రకటించడానికి అన్నటువంటి కాన్సెప్ట్లో జీవితాలు ఉండాలి. సో నన్ను వెంబడించండి అని మొట్టమొదటి పర్యాయం శిష్యులతో యేసుప్రభువు వారు చెప్తూ వచ్చినప్పుడు ఆయన ఎందుకు వెంబడించమని కోరుతూ వచ్చినాడంటే, మనుషులను పట్టు జాలర్లుగా మీరు ఉండాలి. నేను అలా ఉన్నాను, ఫాలో మీ, నన్ను వెంబడించండి, చూడండి నేను ఎలా సేవ చేస్తున్నాను, చూడండి నేను ఎలా ప్రకటిస్తూ ఉన్నాను, చూడండి ఆత్మల కొరకైన భారం నాకు ఎట్లా ఉందో, చూడండి ఏ రీతిగా సువార్థికులను సిద్ధపరుస్తూ ఉన్నాను. నేను పోవడం మాత్రమే కాదు, అనేకులను పంపించగలుగుతున్నాను. చూడండి, నన్ను గురి చేసి చూడండి, నన్ను అనుసరించి నడుచుకోండి, ఆత్మల్ని సంపాదించండి. ఇది ప్రభువు మన నుంచి కోరుతున్నటువంటి విషయం. లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 42-43 వచనాలు. లూకా సువార్త 4వ అధ్యాయం 42-43 వచనాలు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహం ఆయనను వెదుగుచు ఆయన ఎదుగొచ్చి తమను విడిచిపోకుండా ఆపగా ఆయన, నేను ఇతర పట్టణంలోనూ ఇతర దేవుని రాజ్య స్వార్థను ప్రకటింపవలను, ఇంది నిమిత్తం నేను పంపబడితేనని వార్త వచ్చింది. సో లూకా ఇంకా కాస్త స్పష్టంగా రాస్తున్నాడు, నేను దాని కొరకు కాదు, మీరు నన్ను దయచేసి ఆపకండి, నేను దీని కొరకు కాదు వచ్చింది, అనేకులకు స్వార్థ ప్రకటించడానికి వచ్చింది. మార్కు సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 9. సర్వలోకంలో ఎక్కడ ఈ స్వార్థ ప్రకటింపబడునో ఇక్కడ జరిగిన విషయం ఏంటి? మరియ వచ్చి మిక్కిలి విలువైన జటామాంసి అత్తరు ఆ బుడ్డి పగలగొట్టింది, ఇల్లంతా అత్త వాసనతో నింపబడి. ఇస్కరియోతు యూదా అంటున్నాడు, ఎందుకు ఇంత వేస్ట్ చేసావు, పీదలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ ఇచ్చు కదా, ఇది అమ్మితే సుమారు 300 దేనారులు, అంతా క్యాల్కులేట్ చేసి పెట్టుకున్నాడు. ఎంత కొట్టేయచ్చో 300 దేనారాలు. నేను ఎవరికి అనలేదు, వాడి గురించి రాయబడిన మాటే కదా. డబ్బు సంచి వాడి దగ్గర ఉన్నందున ఏం చేస్తూ వచ్చాడంటే దాంట్లో నుంచి కాస్త దొంగిలిస్తూ వచ్చాడంట. 300 దేనారాలకు అమ్మి ఒకవేళ సంచులో వేస్తే పర్సంటేజ్ బాగానే వస్తుంది. ఇవన్నీ వాడి క్యాల్కులేషన్స్. కానీ యేసుప్రభు ఏమంటున్నాడంటే, తనకు కలిగిన గౌరవం కానీ, తనకు కలిగిన గొప్పతనం కానీ
తను ఎంత ఆరాధించింది మరియా అన్నటువంటి విషయం కానీ తన దృక్పథంలో లేదు. తను ఏం ఆలోచిస్తున్నాడంటే సర్వలోకంలో సువార్త. తన కాన్సెప్ట్ అంతా కూడా వరల్డ్ వైడ్ మిషన్. ప్రపంచమంతట్లో సువార్త ప్రకటించబడాలి. ఆ సువార్త ప్రకటించబడేటప్పుడు ఈమె చేసిన కార్యం కూడా అక్కడ చెప్పబడాలి, అక్కడ ప్రశంసించబడాలి. సో తన మనసంతా ఎల్లప్పుడూ కూడా ఏం జరుగుతున్నా వాటి మీదకి డైవర్ట్ కావడం లేదు, కానీ తన మనసంతా కూడా సువార్త, సువార్త, ఆత్మల రక్షణ. ఇక్కడే కాదు, ఇతర గ్రామాల్లో మాత్రమే కాదు, సర్వలోకంలో కూడా. సో అది మన కాన్సెప్ట్గా ఉండాలి. అందుకొరకు దేవుడు మనల్ని వెంబడించండి అని చెప్తున్నాడు. మనుషులను పట్టు జాలరులుగా మీరు ఉండాలి, అందుకొరకు నన్ను వెంబడించండి అని చెప్తున్నాడు. యేసుప్రభువు వారు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో నెమ్మదిగా ఉంది, పరిస్థితులన్నీ బాగున్నాయి కాబట్టి సువార్త చేస్తాను, పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి, కరోనా వచ్చింది అసలే సెకండ్ వేవ్ కాబట్టి ఇక నేను సువార్త చేయకూడదు అని అనుకోలేదు ఆయన. ఆయన సిలువలో వేలాడుతూ కూడా ఇక్కడ కూడా ఎవడన్నా దొరుకుతాడా నాకు సువార్త చెప్పేదానికి చూస్తూ ఉన్నాడు. ఒకడు పట్టుకుపోయాడు కదా ఎవడిని, ఆ సిలువలో వేలాడుతున్న దొంగల్లో ఒకడిని అక్కడ రక్షించాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఒకవైపు తనకు బాధ, సహింపనలవి కాని బాధ, నొప్పి, తను గూర్చి తాను ఆలోచించుకునే స్థితిలో కూడా తాను లేడు. అంత తీవ్రమైనటువంటి సిలువ బాధను భరిస్తూ ఈ టైంలో కూడా ఎవడైనా రక్షించబడితే బాగుండును అన్న దృక్పథంలో ఆ సువార్త కొరకైనటువంటి భారంతో తాను పనిచేశాడు. ఆ లాస్ట్ మినిట్లో కూడా వాడిని తన వైపుకు తిప్పుకోగలిగాడు. కనుక సువార్త అనేది అనుకూల పరిస్థితుల్లో మాత్రమే కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా, మనం ఎక్కడున్నప్పటికీ కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా కొంతమందినైనా ప్రభు చెంతకు మనం తీసుకుని వచ్చేటువంటి భారము, కన్సర్న్, పట్టింపు మనలో ఉండాలి. నువ్వు నిజంగా రక్షించబడ్డావు, నువ్వు ఆయన యందు నిజంగా విశ్వాసం ఉంచావు, ఆయనను వెంబడిస్తున్న వ్యక్తివి అన్నదానికి రుజువు ఇది. ఆ దయార్థ హృదయం, ఆత్మల కొరకైన భారం, ఆ కన్సర్న్, ఆ జాలి, అయ్యో అయ్యో వీళ్ళు పోతున్నారే, నశించిపోతున్నారే అనేటువంటి బాధ మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. అది మనల్ని స్వార్థ ప్రకటించేదానికి దోహదపడుతుంది. స్వార్థ కొరకైన భారం లేదు, ఆత్మల కొరకైన భారం లేదు. నేను మాత్రం బాగున్నాను, శుభ్రంగా ఉన్నాను, తింటున్నాను, త్రాగుతున్నాను, దేవుడు ఆయన నమ్ముకున్న తర్వాత భలే ఆశీర్వదించాడు, ఎన్ని ఆశీర్వాదాలు ఎంజాయ్ చేస్తున్నాను అని విశ్వసించుట ద్వారా కలిగిన ఆశీర్వాదాల మీద నువ్వు ఆధారపడి జీవిస్తూ ఉంటే గుర్తుపెట్టుకో, యు ఆర్ ఓన్లీ ఎ బ్యాక్ స్లైడర్. యు ఆర్ బిలీవర్ బట్ యు ఆర్ ఎ బ్యాక్ స్లైడర్. జాన్ ముర్రే చెప్పిన సంగతి జ్ఞాపకం ఉంది కదా, 2 గుంపులు వాళ్ళే ఉంటారంట. ఆత్మల కొరకైన భారం కలిగిన వాళ్ళు బ్యాక్ స్లైడర్స్. నీకు ఆత్మల కొరకైన భారం లేదనంటే నువ్వు బ్యాక్ స్లైడర్వే. ప్రభు ఈ రాత్రి మనకు పిలిపిస్తున్నాడు, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి. నేను నేర్పిస్తాను ఎట్లా ఉంటారో, మీరు మనుషులను పట్టే జాలర్లుగా ఎట్లా ఉంటారో నేను నేర్పిస్తాను. ఫాలో మీ, అబ్జర్వ్ మీ, నా అడుగుజాడలు గమనించండి, నేను ఎలా చేస్తున్నానో గమనించండి, నాకున్న పట్టింపు ఎట్లాంటిదో గమనించండి, ఎంత వైరాగ్యంతో నేను రీతిగా చేస్తున్నానో గమనించండి. నా తండ్రి చిత్తం నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారంలాగా, ఆత్మల సంపాదనే నా భోజనం అన్నట్టుగా భావించి చేస్తున్నాను. చూడండి నా లైఫ్ని, నన్ను వెంబడించండి అని ప్రభు కోరుతా ఉన్నాడు. రెండవదిగా మనం గమనిస్తే ఆత్మల సంపాదన విషయంలో ఆయనను వెంబడించేవారు ఆత్మల సంపాదకులుగా ఉంటారు. ఆత్మల సంపాదన విషయంలో వారు నిజంగా ప్రార్థనా పరులై ఉంటారు. ఆత్మల కొరకైన భారం కలిగి ఉన్నటువంటి వాళ్ళకి డెఫినెట్గా ప్రార్థన అనేటువంటిది వారి జీవితంలో మనం చూడవచ్చు. ఎందుకంటే ఆత్మల సంపాదన, ప్రార్థన ఈ రెండు కూడా కలిసి వెళతాయి. నీ హృదయంలో ఉన్న భారం, ఆత్మల కొరకైనటువంటి
ఆ దయార్థ హృదయం నిన్ను ప్రార్థనలోనికి నడిపిస్తుంది. యేసుప్రభు జీవితంలోనే మనం చూడవచ్చు. లూకా సువార్త 21వ అధ్యాయం. లూకా సువార్త 21వ అధ్యాయం 37-38 వచనాలు కలిసి చదువుకుంటాం. లూకా సువార్త 21:37-38 వచనాలు. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన వద్దకు పెందలెక్కడ వచ్చుచు. పాంప్లెట్స్ ఏం ప్రింట్ చేసేవాడు కాదు. మైకి పెట్టి ప్రత్యేక కూడికలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి గొప్ప దైవజనులు వచ్చారు, రండి, గొప్ప ఉద్యోగ కూడికలు జరుగుతున్నాయి. నో అనౌన్స్మెంట్, క్యాన్వాసింగ్ లేదు, ఏం లేదు. కానీ పొద్దున్న వచ్చేసరికి గుంపులు గుంపులు వచ్చేవాళ్ళు, పరిగెట్టుకుని వచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి. కారణం ఏంటి అంటే, రహస్యం ఏంటంటే, రాత్రి అవగానే కొండెక్కేసేవాడు. సో ఆత్మల సంపాదన అనేటువంటిది ప్రార్థన జీవితం మీద ఆధారపడింది. మనం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, మన దగ్గర పరిగెట్టుకొస్తారు ప్రజలు. ప్రార్థన చేయగలిగితే, ప్రభు సన్నిధిలో వేచి ఉండగలిగితే, బిఫోర్ యు మీట్ పీపుల్, మీట్ గాడ్. ప్రజల్ని కలుసుకునే దానికి ముందు, ప్రభువుని కలుసుకోముందు ఆయన సన్నిధిలో సమయం గడుపు. యేసు ప్రభు యొక్క సువార్త పరిచర్య యొక్క విజయ రహస్యం ఏంటి అని అంటే, ఆయన ప్రార్థనా జీవితమే. రాత్రి అంతా ప్రార్థనలు గడిపేవాడు. శిష్యులు ఎలా ఉండేవాళ్ళు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి వచనం, 8వ అధ్యాయం 1వ వచనం. మామూలుగా మనకు రెఫరెన్స్ బైబిల్లో ఈ 2 వచనాలు 8వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంటాయి. కానీ మన బైబిల్లో విడగొట్టేశారు. 7వ అధ్యాయం చివరి వచనం, 8వ అధ్యాయం 1వ వచనం. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. వీళ్ళేమో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళంట. పొద్దున్నుంచి తిరిగి 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 అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి బాడీ అలసిపోయింది. బాబోయ్, ఈ పరిచర్య చాలా కష్టంగా ఉంది, ఇప్పుడన్నా రెస్ట్ తీసుకుందామని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళంట. కానీ యేసుప్రభు ఎక్కడికి వెళ్ళేవాడు? ఆయనకి ఇల్లు లేదా? ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళాడు? కారణం ఏంటి? మళ్ళీ ఛార్జింగ్ కావాలి. పొద్దునంతా డిశ్చార్జ్ అయిపోయేవాడు కదా. ఆమె వచ్చి వస్త్రపు చెంగు తాకు అనే ప్రభావం తనలోంచి వెళ్ళిపోయింది. ఎవరో నన్ను ముట్టారు, ఎవరో నన్ను ముట్టారంటే, నిన్నెవరు ముట్టారా? జనసమూహం అంతా మీద పడుతుంటే ఎవరో ముట్టారంటావేంటి? లేదు లేదు, ఎవరో ముట్టారు, ప్రభావం నాలో నుంచి పోయింది. సో మార్నింగ్ అంతా డిశ్చార్జ్ అయ్యేవాడు, రాత్రి అంతా ఛార్జింగ్ అయ్యేవాడు. మన బ్యాటరీస్కి ఛార్జింగ్ ఏముండదు, ఇంకా డిశ్చార్జింగ్ ఎక్కడి నుంచి వస్తుంది కదా. సువార్థికుల్లో నుంచి ప్రభావం బయలువెడలాలా, శక్తి బయలువెడలాలా. అలా బయలువెడలాలంటే ఏం కావాలి? ప్రార్థన అనేది ఎంతో అవసరమైనటువంటి విషయం. సో యేసుప్రభు చెంతకు ఉదయాన్నే ఆయన రాగానే ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చేవాడు. సో ఆత్మల సంపాదన విషయంలో ప్రార్థన అనేది కీలకమైన పాత్ర వహిస్తుంది. మరొక మాటలో చెప్పుకోవాలంటే, ఆత్మల సంపాదన ప్రార్థన అనేది అవిభాజ్యమైంది, విభజించడానికి వీలు లేనటువంటిది. కేవలం ప్రభావం మాత్రమే కాదు, సువార్త ప్రకటించే విషయానికి వచ్చినప్పుడు ఇంకా మరికొన్ని విషయాలు మనకు అవసరం. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 18:37. అందుకు పిలాతు, నువ్వు రాజువా? ఆయన అడగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని.
ఇప్పుడు చదవండి, తిమోతికి రాస్తూ పౌలు ఈ సందర్భాన్ని తీసుకొని ఏం చెప్తాడో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. తిమోతికి పొంతి పిలాతు యొద్ద ధైర్యంగా ఒప్పుకున్నాడంట. సో ఏం కావాలి సువార్త ప్రకటించే విషయానికి వస్తే? ధైర్యం కావాలి. ఎట్లా వస్తుంది ఆ ధైర్యం? అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. ఎవరైనా చదవండి గట్టిగా. అపోస్తలుల కార్యములు 4. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించను. అప్పుడు వారందరూ అది దేవుని వాక్యాన్ని ధైర్యంగా ఎప్పుడు బోధించగలిగారు వాళ్ళు? వెన్ దే ప్రేయిడ్, వారు ప్రార్థించినప్పుడు కదా. ప్రభావం అనేది మనలో నుంచి పోవాలి. మనం చెప్తున్నప్పుడు మాటలు ఏం కావాలి చెప్పండి? ప్రభావంగా వెళ్ళాలి కదా. యేసుప్రభు మాటలు అంత ప్రభావంగా ఉండేవి. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన శిష్యుల మాటలు అంత ప్రభావంగా ఉండేవి. పెంతెకొస్తు దినాన పేతురు నిలబడి ప్రసంగం చేస్తే వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని, ఫుట్నోట్లో రాస్తాడు, హృదయంలో పొడవబడి బాకులాగా ఒక కత్తి తీసుకొని హృదయంలో గుచ్చినట్టుగా ఉండిందంట వాళ్ళకి. అట్లా ఉన్నాయి మాటలు. అంత ప్రభావంగా దేవుని మాటలు విడుదల కావడానికి కారణం ఏంటి అంటే ప్రార్థన. అంత ధైర్యంగా వాళ్ళు బోధించడానికి కారణం ఏంటి అంటే ప్రార్థన. ప్రజల్లో దేవుని వాక్యాన్ని గూర్చిన వెలిగింపు రావడానికి కారణం ఏంటి అంటే ప్రార్థన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక సో మనం దేవుని వాక్యం చెప్పాల్సి వచ్చినప్పుడు తీయని మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. వాక్చాతుర్యం కావాల్సినటువంటి అవసరం లేదు. ఇదంతా ఎట్లా వస్తుందంటే లౌకికమైన జ్ఞానంతో వస్తుంది. ఎలక్వెంట్ స్పీకర్ అంటారు కదా, అంతే అనర్గళంగా చక్కని భాష పదజాలంతో మాట్లాడగలడు. అది ఆత్మ ద్వారా వచ్చేది కాదు. లౌకికమైన జ్ఞానంతో చక్కని తీయని మాటలు మనం మాట్లాడవచ్చు. బట్ దట్ విల్ నాట్ ఎఫెక్ట్. అది పనిచేయదు, ప్రజల్లో ప్రభావం చూపించదు. మరి ఎలా? పరిశుద్ధాత్మ కనపరచు దృష్టాంతాలు, పరిశుద్ధాత్మ శక్తి మాట్లాడుతూ వచ్చినప్పుడు సాధారణమైన మాటలే శక్తి విడుదలయ్యేది వాళ్ళ మాటల నుంచి. తద్వారా ప్రజలు ఛేదించబడేవాళ్ళు, పొడవబడేవాళ్ళు, ప్రభువైపు తిరిగేవాళ్ళు. కనుక సువార్తకు ప్రార్థన అనేది జోడించబడి ఉంటుంది. దాని ద్వారానే అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలు జ్ఞానంతో మాట్లాడాడు, కానీ ఇది లౌకికమైన జ్ఞానం కాదు. ఇదే జ్ఞానం పరిశుద్ధాత్మ ప్రేరణ వలన కలిగినటువంటి మాట. వాళ్ళు అడుగుతున్నారు, ఆ ప్రశ్నలు వేస్తున్నారు, ఈ ప్రశ్నలు వేస్తున్నారు. స్టెఫెన్ జవాబు చెప్తా ఉన్నాడు, తర్కం జరుగుతూ ఉంది. వాళ్ళు నిలబడలేకపోతున్నారు ఆయన ఎదుట. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు తనకు అందచేస్తూ వచ్చినటువంటి మాటలు. ఆత్మ ప్రేరణ చేత మాట్లాడుతూ వచ్చినప్పుడు ఎదిరించలేకపోయినారు. కొన్నిసార్లు సువార్తకు పోతే వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు పడి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటాం. మనం ఏం చెప్పాలో అర్థం కాదు. అడిగేదో అడుగుతుంటే జవాబు చెప్పలేము.
తలకాయ ఉంచుకొని వస్తుంటాం. రాకూడదు ఆ రీతిగా. మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానాన్ని వారు ఎదిరింపలేకపోయారు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మదేవుడు అప్పటికప్పుడు అందజేస్తూ ఉన్నాడు మాటలు. ఇదిగో దీనికి జవాబు ఇది, నువ్వు ఇలా చెప్పు, ఇలా చెప్పు అందజేస్తూ ఉంటే, స్టెఫెన్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎదిరించలేకపోయినారు, నోరు మూసుకున్నారు. కారణం ఏంటి అనంటే ఇది ఊరికే వచ్చేది కాదు, ప్రార్థన ద్వారా వచ్చేది. కనుక దేవుని సువార్త ప్రకటించే విషయానికి వచ్చినప్పుడు మనం ప్రార్థనలో గడపాలి. అందుచేతనే సువార్త ప్రార్థన రెండు కూడా సైమల్టేనియస్గా కలిసి పెడతాయి. నీకు ఎంత ఆశ అయినా ఉండొచ్చు, ఎంత తృష్ణ అయినా ఉండొచ్చు, సువార్త ప్రకటించాలని ఎంత భారమైనా ఉండొచ్చు, ప్రార్థన లేకపోతే, ప్రార్థన సపోర్ట్ నీకు లేకపోతే విజయవంతమైనటువంటి సువార్త పరిచరణ మనము చేయలేం. ఇంకా మనం ఆలోచిస్తే యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఒక సందర్భంలో ప్రధాన యాజకులు యేసుప్రభువు వారిని పట్టుకురమ్మని బొంట్రొత్తులను పంపారు. బొంట్రొత్తులు పంపితే వాళ్ళు వచ్చారు, చైన్స్ పట్టుకొచ్చారు, ఏమంటారు చేతులకి వేసేది బేడీలా, నేను పట్టుకొని రెడీగా వచ్చారు, పట్టుకుపోదాం వేసాయని. యేసుప్రభువు వారు సువార్త చెప్తా ఉన్నాడు, 10 మందిలో మాట్లాడుతున్నారు. వీళ్ళు కూడా వచ్చి నెమ్మదిగా బోధించడం ప్రారంభించారు. వింటా వచ్చిన పని మర్చిపోయారు. ఎందుకు వచ్చారో మర్చిపోయారు. ఎందుకు వచ్చినారో మర్చిపోయిన సంగతి పర్లేదు, ప్రసంగం అయిన తర్వాత నాకు జ్ఞాపకం రావాలి కదా. అప్పుడు కూడా జ్ఞాపకం రాలేదు. వాళ్ళు మామూలుగా యథావిధిగా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు అడుగుతున్నారు వాళ్ళు ప్రధాని యాజకులు, మరి అసలు ఎందుకు పంపామరా మీరు అంటే వాళ్ళు ఏం జవాబు చెప్పాలండి? ఆ మనుషుడు మాట్లాడినట్టుగా ఎవడు ఎప్పుడు మాట్లాడలేదండి. మిమ్మల్ని అడిగేది ఏంది? మీరు ఇచ్చే జవాబు ఏంది? ఏం చెప్పి ఉండాల్సింది? అయ్యా పోయాం కానీ పట్టుకోవడం కష్టమైందో లేకపోతే వీలు కాలేదో ఈ చెప్పాలి కదా. ఎందుకురా మిమ్మల్ని పంపింది? పట్టుకురావని పంపిస్తే ఏం చేశారంటే వీళ్ళు ఇచ్చే జవాబు ఏంటి? ఆ మనుషుడు మాట్లాడినట్టు ఏ మనుషుడు మాట్లాడలేదండి. మంత్రముగ్ధులైపోయారు ఆయన మాట్లాడుతుంటే. అట్లా విని ఎందుకు వచ్చారో మర్చిపోయారు. ఎలా వస్తాయి ఈ మాటలు? ప్రేయర్, ప్రార్థన ద్వారా. అందుకే ఉదయాన్నే లేవగానే పొలోమంటూ పరిగెత్తి వచ్చేవాళ్ళు. ఈరోజు ఏం మాట్లాడతాడో విందాం, ఈరోజు ఏం మాట్లాడతాడో, ఏం చెప్తాడో విందాం అని జనసమూహం యేసుప్రభువు దగ్గరికి పరిగెట్టుకుని వచ్చేవాళ్ళు. మన దగ్గరికి ఒక్కడన్నా వస్తాడా పరిగెత్తి? ఈ అన్న ఏం చెప్తాడో విందాం, ఈరోజు ఏం చెప్తాడో విందాం. ఆకర్షణీయమైన మాటలు ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ఇంకా నన్ను అడిగితే దూరం నుంచి వస్తుంటే వస్తున్నాడు, బొర్ర తినేస్తాడు, ఎందుకు వచ్చిన గొడవ, తప్పించుకుపోదాం అని పారిపోతున్నారా? యేసు ప్రభు పరిచర్య విజయవంతం కావడానికి, అనేక ఆత్మల్ని సంపాదించడానికి కారణం ఏంటంటే ప్రార్థన. ఉదయం అంతా పనిచేసేవాడు, సువార్త చేసేవాడు, రాత్రి కాగానే కొండకెళ్ళి ప్రభు సన్నిధిలో గడిపేవాడు. సో ఆ రీతిగా ప్రార్థన మీద మనం ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంది. లూకా సువార్త 21వ అధ్యాయం 37-38 వచనాలు చదివాము. అది ఆత్మల సంపాదన విషయంలో ప్రభు చేసిన ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 18-21 వచనాలు, 18-21. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేనును వారిని లోకంలోనికి పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకం నమ్మినట్లు తండ్రి నాయందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఈయన కొంతమందిని మిషనరీస్ని సిద్ధం చేసి పంపిన తర్వాత ఇప్పుడు హై ప్రీస్ట్లీ ప్రేయర్, ప్రధాన యాజకుడి యొక్క ప్రార్థన, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నువ్వు నన్ను ఎట్లయితే లోకానికి పంపావో నేను కూడా వాళ్ళని అట్లా పంపించాను.
వాళ్ళ పరిచర్య ఫలవంతంగా ఉండాలా, వారి ద్వారా అనేకులు రక్షించబడాలా అని వారి కొరకు విజ్ఞాపన. స్వయంగా తన పరిచర్య విషయంలో తాను ప్రార్థన చేసుకుని విజయవంతమయ్యాడు. రెండవది, తాను పంపిన వారి కొరకు ప్రార్థన చేసి వారు కూడా సఫలులగునట్లుగా వారి కొరకు ప్రార్థన చేశాడు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడేం చేస్తున్నాడు? అక్కడ కూడా అదే పని చేస్తాడు. హెబ్రీ 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీ 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము చేయించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిని. అనేక ఆత్మల యొక్క రక్షణ కొరకు, వారిని కంప్లీట్గా సంపూర్ణ రక్షణలోనికి నడిపించేదాని కొరకు ఇప్పటికీ కూడా తండ్రి కుడి పార్శ్వం నుండి ఆయన విజ్ఞాపన చేస్తాడు. అది వాస్తవమైతే మరి మనం అనేకులను ప్రభు చెంతకు నడిపించే విషయంలో ప్రార్థన మన జీవితంలో ఎంత కీలక పాత్ర వహిస్తుంది అనేది గుర్తించాలి. అందుకే సిస్టమేటిక్గా ఒక ప్రేయర్ లైఫ్ అనేది ఉండాలి. ప్రభు సన్నిధిలో గడిపేది, ప్రభు సన్నిధిలో ప్రార్థించేది, ప్రభు చేత బలపరచబడేది, ప్రభు చేత శక్తిమంతులుగా చేయబడేది, వాక్శక్తిని పొందేది. అపోస్తలుడైన పౌలు అదే అంటాడు ఎఫెసీ 6వ అధ్యాయంలో, నేను బోధించవలసినట్టుగా బోధించినట్టు ప్రభు నాకు వాక్శక్తి అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకో. కనుక ఆత్మల సంపాదన ప్రార్థనతో కూడిందిగా ఉంటుంది. ఇందుకొరకు ప్రభు నన్ను వెంబడించండి, నేను చూపిస్తాను ఎలాగా మీరు ఆత్మలను సంపాదిస్తారు, మనుషులను పట్టు జాలర్లుగా ఎలా మీరు ఉండగలుగుతారో నేను మిమ్మల్ని చూపిస్తాను, నా వెంబడి రండి, నా వెంబడి రండి. అది ప్రభు మనకిచ్చేది. ఒకవేళ ఆ రీతిగా మనం ప్రభువును వెంబడించకపోతే, దూరంగా మనం ఆయనను వెంబడిస్తూ ఉంటే, వెంబడించాల్సినంత సమీపంగా ఆయనను వెంబడించకపోతే కలిగే నష్టం ఏంటి? చదవండి లూకా సువార్త 9వ అధ్యాయం. ఇరవై 23వ వచనం నుండి చాలు. సో అంటే వెంబడించే విషయానికి వస్తే మనం క్రైమ్ చెల్లించాలని అక్కడ రాశాడు. అయితే లూకా సువార్త 22వ అధ్యాయం 54వ వచనం. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని దూరముగా వారి వెనక వచ్చుచుండెను. వెంబడిస్తున్నాడు కానీ చాలా దూరంగా ఉండి వెంబడిస్తాడు. క్లోజ్గా వెంబడించాలి, ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలి. నా వెంబడి రెండేని ప్రభు పిలుస్తున్నాడు. వచ్చాడు పేతురు, కానీ ఇప్పుడేమైంది? పరిస్థితులను బట్టి దూరంగా ఉండి వెంబడిస్తాడు. ఏమైంది చెప్పండి? దూరంగా ఉండి వెంబడించడం వలన తనలో పిరికితనం వచ్చేసింది. అందుకే చలిమంటి దగ్గర కూర్చుండి నువ్వు కూడా వారిలో ఒకడివే కదా అంటే ఏమంటున్నాడు? అమ్మీ ఆయన ఎవరో నాకు తెలీదు. మళ్ళీ కాసేపు లేదు నువ్వు కూడా వారిలో ఒకటి, లేదు ఆయన నాకు తెలియదు. మళ్ళీ లేదు నువ్వు ఆయనలో ఒకటి, నీ పలికే నిన్ను గురించి సాక్ష్యం ఇస్తా ఉంది అని అంటే ఇక ఒట్టు పెట్టుకోవడం ప్రారంభించాను. మా అమ్మ తోడు, నాకు తెలియదు ఆయన ఎవరు. డినై చేయడం ప్రారంభించాడు. ప్రభు ఎవరు ఎరగను అని చెప్పి సాక్షిగా ఉండాల్సిన వాడు, ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి వాడు, ప్రభు చెంతకు ఆత్మల్ని సంపాదించాల్సిన వాడు, ఆయనే రక్షకుడు అని బోధించాల్సినటువంటి పేతురు దూరం నుండి వెంబడించడం ద్వారా ఏమైంది అంటే చివరికి పిరిగితనం తనలో ప్రవేశించి ప్రభు ఎవరో నాకు తెలియదు అని చెప్పే అంత దయనీయమైన స్థితిలోని పడిపోయాడు.
కనుక అందుచేత మనం ఆలోచించుకోవాలి, ప్రభుని ఎట్లా వెంబడిస్తున్నాం, సమీపంగా వెంబడిస్తున్నామా, అన్యోన్యంగా ఆయనను వెంబడిస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. కొన్నిసార్లు పేతురులాగా నేను ఆయన ఎవరో నాకు తెలియదు అనకపోవచ్చు, కానీ ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ఉంటాం. ఎట్లా పక్కన కూర్చున్న వాళ్ళకి అసలు సువార్త చెప్పం, ఎవరు మూసుకొనే ఉంటాం అనమాట. ఓ ఈయన ఎవరో మనలాంటి వాడేలే, మనోడే అనమాట అని వాళ్ళు అనుకోవాలి. ఎందుకంటే నోరు తెరిచామా క్రైస్తవుడు అని బయటపడిపోద్ది, నోరు తెరిచామా దేవుని బిడ్డ అని బయటపడిపోద్ది. చులకనగా చూస్తారేమో, ఇంకేమన్నా అనుకుంటారేమో, ఒకలాంటి సిగ్గు, బిడియము, భయము మనలోనికి వస్తుంది. అంచేత మాట్లాడకుండా మౌనంగా ఉంటాం. నీకు విషయం తెలుసా, మాట్లాడకుండా మౌనంగా ఉంటే పేతురు కంటే నువ్వేం గొప్పోడు కాదు. ఇండైరెక్ట్గా ఆయనను డినై చేసినట్టే, ఆయన నాకెవరో తెలీదు అన్నట్టుగా నువ్వు ప్రవర్తించినట్లే. పేతురేమో పదజాలం వాడాడు, నువ్వు నీ ప్రవర్తన ద్వారా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నావు. కారణం ఏంటనంటే డిస్టెన్స్ పెరిగిపోయింది నీకు ఆయనకి, సమీపంగా లేవు నువ్వు ఆయనకి. నా వెంబడి రా అంటే ప్రారంభించావు క్రైస్తవ జీవితాన్ని విశ్వాసం ద్వారా, కానీ ఆయనకు నీకు మధ్యలో గ్యాప్ చాలా ఉంది, డిస్టెన్స్ చాలా ఉంది, సమీపంగా లేవు ప్రభు. అందుకే ఆయనను గురించి మాట్లాడాలంటే భారం రాదు నీకు, ఆయనను గురించి మాట్లాడాలని అంటే ఆశ రాదు. ఒకలాంటి భయము, సిగ్గు, బిడియము ఇవన్నీ కూడా మనల్ని నోరు మూసుకొని ఉండేటట్టుగా చేస్తాయి. నీ ప్రక్కన ఉన్నవాడు, నీతో ట్రావెల్ చేస్తున్నటువంటి వాడు నరకానికి వెళ్ళిపోతున్నాడు అన్న చింత నీకుండదు. నీతోటి సహపని వాడు ఎంతో అన్యోన్యంగా మీరు ఇద్దరు కలిసి ఉంటారు, ఫ్రెండ్ లాగా ఉంటారు, కానీ వాడి ఆత్మరక్షణ విషయంలో నీకు చింత ఉండదు. ఎందుకో తెలుసా, నువ్వు ఆయనను చాలా దూరంగా వెంబడిస్తున్నావు. ప్రభు అంటున్నాడు, నా వెంబడిరా, మనుషులను పట్టు జాలరుగా చేస్తాను, ఎలా నువ్వు పట్టుకోవాలో, ఎలా వాళ్ళని నా చెంతకు నడిపించాలో నేర్పిస్తాను నీకు. సో విశ్వాసలమై ఉండి మనం ఆ రీతిగా మౌనంగా ఉండకూడదు. కనపడిన ప్రతి ఒక్కరికి ప్రభుని గురించి మనం పరిచయం చేయాలి. క్రైస్తవుడవైతే అనేకులను క్రైస్తవులుగా చెయ్యి. రక్షించబడ్డావా, అనేకులు రక్షణలోనికి వచ్చేదానికి పాటుపడు. దేవుని చేత ఆశీర్వదించబడ్డావా, అనేకులు ఆశీర్వదించబడ్డానికి ఆశీర్వాద కారణంగా ఉండు. లేకపోతే ఆలోచించుకో, నీ ఆత్మీయమైనటువంటి జీవితం సరిగా లేదు, ప్రభువుకు దగ్గరగా లేవు, దూరంగా ఉన్నావు. ఇది నిన్ను చాలా ఆత్మీయమైనటువంటి నష్టాలకు దారి తీస్తుంది. పేతురికి సంగతులు ప్రభు ముందుగానే హెచ్చరిక చేశాడు. మీరందరూ పారిపోతారయ్యా, నన్ను వెంబడించను మీరందరూ పారిపోతారంటే గప్పాలు కొట్టాడు కదా. ప్రభా, నా గురించి నీకు తెలిసినట్టు లేదు, అందరూ నిన్ను విడిచిపెట్టిపోయినా నేను మాత్రం నేను విడిచిపెట్టు లేదు. పేతురు, కోడి కూయక మునిపే ముమ్మారు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అంటావని అంత మాట అనకయ్యా, ఆ రీతికి అన్నాను నేను. తర్వాత అదే జరిగిన వెంటనే కోడి కూయగానే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చదవండి ఆ మాట. అదే వెలుపలికిపోయి సంతాపపడి, అయ్యో ప్రభువా, ఇంత దౌర్భాగ్యంగా ఉన్నానా నేను, నా పరిస్థితి ఇదా అని సంతాపడి ఏడ్చాడు. పశ్చాత్తాపడ్డాడు, తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. అందుచేత దేవుడు తనను ఎంత ఔన్నత్యంగా ఆశీర్వదించాడంటే, ఆ తర్వాత పెంతెకొస్తు దినాన తాను లేచి నిలబడి మాట్లాడితే తన మాటలు ఎంత ప్రభావంతో బయలువెళ్తూ వచ్చినాయంటే ఒక్కసారిగా 3000 మంది రక్షించబడ్డారు. భయపడుతున్న పేతురు, బొంకిన పేతురు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నటువంటి పేతురు, తను ప్రభువుకు దూరంగా వెంబడిస్తున్నాను అన్న సంగతిని తాను అర్థం చేసుకుని పశ్చాత్తాపడి తన పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరినప్పుడు ప్రభు తనని ఎంత రివైవ్ చేశాడంటే, డ్రాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్.
పిరికివాడైనటువంటి ఈ పేతురు బహుధైర్యంగా నిలబడి, మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఎంత ధైర్యం ఉండాలి ఆ మాటలు చెప్పడానికి. ఆ మాట అంటే వాళ్ళు ఊరుకుంటారా? కానీ ఇప్పుడు ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. మీరు చంపినా పర్వాలేదు నాకు. అందుకే కదా పేతురుని గురించి ఏం చెప్తారు చెప్పండి. పేతురుని సిలువేయడానికి పట్టుకుని వెళ్ళి సిలువేయబోతా ఉంటే పేతురు అన్నాడంట, నా ప్రభులాగా నిలువుగా నన్ను సిలువేయటానికి నేను అర్హుణ్ణి కాదు, నన్ను తలక్రిందులుగా సిలువేయండి. పోతూ పోతూ కూడా సిలువ దగ్గరికి పోతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఓ సిలువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిర్భీతిగా నిర్భయంగా ప్రభు కొరకు సిలువేయబడ్డాడు. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం ప్రభు మొదటగా మనకిస్తున్న పిలుపు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు చాలా సోల్ విన్నర్స్గా ఉండండి. ప్రాముఖ్యంగా యవనస్తులైనటువంటి మీరు దేహంలో బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, ప్రయాణాలు చేయగలిగినప్పుడు, అక్కడికిక్కడికి పరిగెట్టగలిగిన వయసులో మ్యాక్సిమం టైం ప్రభు కొరకు, ఆత్మల సంపాదన కొరకు మన సమయాన్ని వాడాలి. దీని కొరకు కేవలం ఆశ మాత్రమే కాదు, ప్రకటించాలన్న తృష్ణ మాత్రమే కాదు, ప్రార్థనా జీవితం కూడా ఉండాలి. రాత్రిపూట 12 గంటలకు నిద్రపోయాము, 1 గంటకు నిద్రపోయాము అంటే ఇక పగలు లేము. పగలు మళ్ళీ 11 కావాలి లేవాలంటే. ఏమో 12 గంటలకు పడుకుంటే, 1 గంటకు పడుకుంటే చాలా సాధించేసినట్టు, చాలా అలసిపోయినట్టు. ఎట్లా ఆత్మలు సంపాదిస్తాం? మరి యేసుప్రభు ఎప్పుడు నిద్రపోయాడు? యేసుప్రభు ఎప్పుడు నిద్రపోయాడు? దినమంతా బిజీయే, దినమంతా బిజీ. ప్రజలు మీద పడుతుంటే తినటానికి, తిండి తినడానికి కూడా సమయం లేకుండా విశ్రాంతిగా ప్రయాసపడి మళ్ళీ రాత్రిపూటన్నా రెస్ట్ తీసుకుందామంటే ఎవడో కూడా వచ్చాడు, సార్ కొంచెం సలహా రాదా, దీని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి, ఎవడన్నా వస్తాడు, మళ్ళీ వాడికి చెప్పి పంపించి మళ్ళీ కొండకి ఎక్కి మళ్ళీ ప్రార్థన గడిపి ఎప్పుడు నిద్రపోయేవాడో తెలియదు. సో శ్రమకు మనం ఓర్చుకునే వ్యక్తులుగా ఉండాలి. మన శరీరం ఎట్లాంటిదని అంటే, ఎంత సుఖ పెడితే అంత సుఖానికి అలవాటు పడుతుంది. ఈ శరీరాన్ని నువ్వు ఎంత నలగొడితే అంత కూడా నలగొట్టబడడానికి ఇష్టపడుతుంది. ఎంత ఈల్డ్ చేస్తామో అంత మోల్డ్ అవుతుంది. సుఖానికి అలవర్చుకోవద్దు శరీరాన్ని, కష్టపడండి. మాకు సేవలో అదే నేర్పిస్తారు. ఎంత నలగొడతారో తెలుసా? శరీరాన్ని నలగొడతా ఉంటే ఒక నెల రోజులు కొత్తలో నాతో పాటు ఒకడు వచ్చాడు జమ్మలమడుగు నుంచి. వాడికి మహా కోపం. మాకు ఒక లీడర్ ఉండేవాడు, పొద్దున్నే మమ్మల్ని పట్టుకుపోవడానికి, పని చేయించడానికి. కొత్తగా పోయినాము, ఆ పని ఇంతంతా కాదు, సిమెంట్ పని చేయాలి, ఇసుక కలపాలి, రాళ్ళు అందించాలి, దినమంతా కష్టపడి చేస్తూ ఉంటే ఒక 20 రోజులు అయిన తర్వాత వాడికి చాలా విసుగైపోయింది. ఈ సూపర్వైజర్ మరుసటి రోజు వస్తే వాడి కోపం ఆకాశాన్ని అంటే, నువ్వు రూమ్కి వచ్చావండి చంపేస్తాను నిన్ను అన్నాడు. కారణం ఏంటంటే అంత బాధ, రెస్ట్ లేకుండా, 5 నిమిషాలు కూడా రెస్ట్ లేకుండా ఒళ్ళు అంత నలగొట్టేవాళ్ళు. అంచేది ఇప్పటికీ నాకు బాగలేకపోయినా, దేహంలో బాగలేకపోయినా పని చేయాలనిపిస్తుంటుంది. శరీరం అలవాటు అయిపోయింది దానికి. శ్రమ పడ్డానికి సిద్ధపడాలి. ఆ రీతిగా మన శరీరాన్ని లోపరుచుకోవాలి మనం. అప్పుడే మనం ఆత్మల సంపాదకులుగా ఉండగలం. ప్రార్థన చేసుకుంటాం.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసు వారి శ్రేష్టమైన నామమున రాత్రి వేళ మరొకసారి మీ పాద సాన్నిధ్యంలో చేరాగలికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందములు. చదువుకున్న లేఖన భాగాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. ఆత్మల కొరకైన భారం మేము ఏ రీతిగా కలిగి ఉండాలను అన్న విషయం జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. నిజంగా మిమ్మల్ని వెంబడించే వారమైతే, సమీపంగా వెంబడించే వారమైతే ఇట్టి భారం తప్పక మాలో ఉంటుందని, అదే దానికి రుజువు అని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. చాలా పర్యాలు ఆత్మల కొరకైన భారం మాలో లేకపోవడానికి కారణం మీకు సమీపంగా లేము, దూరంగా ఎక్కడి నుంచో వెంబడిస్తున్నాం. ఏదో కొంచెం ఆశ, కానీ ప్రయోజకులంగా లేము, పిరికి వారంగా ఉన్నాము, సిగ్గుపడే వారంగా ఉన్నాము. ఆత్మల్ని మాత్రం సంపాదించే వారంగా కాక, అసలు మీరెవరో నాకు తెలియదు అని చెప్పేటువంటి దయనీయమైన స్థితిలోనికి వెళ్ళిపోయే వారంగా ఉంటున్నాను. కనికరం చూపించు, సరిచేయము. అనేక ఆత్మల రక్షణ వరకు పాటుపడే వారంగా మమ్మల్ని సిద్ధపరచు. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికే నేను పుట్టాను, ఇందు నిమిత్తమే నేను వచ్చానని పిలాతు ఎదుట ఎంత ధైర్యంగా మీరు మాట్లాడారు. ఇతర సమీప గ్రామాలకు కూడా వెళ్దాం సువార్త ప్రకటించడానికి, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చానన్నావు. నా తండ్రి చిత్తం నెరవేర్చడం, ఆయన పని తుదముట్టించడం నాకు ఆహారం అని చెప్పావు. ఎంత వైరాగ్యంతో ఆత్మల సంపాదన కొరకు మీరు ప్రయాసపడ్డారు. మీ మాదిరిని చూచి నేర్చుకోవటం, మీ అడుగుజాడల్లో నడుచుకోవటం, మిమ్మల్ని వెంబడించడం మాకు నేర్పించు. అట్లు అనేక ఆత్మల సంపాదన కొరకు మమ్మల్ని సిద్ధపరచు. మీ దీవెనలు కోరుతూ ఈ మాటలు మా హృదయంలో భద్రపరచమని ప్రార్థిస్తూ యేసుప్రభు వారి ప్రశస్తమైన నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మదేవుని ప్రేమ, సహవాసం, కాపుదల ఇప్పుడు యుగముల పర్యంతం సదాకాలం మనందరికి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.